ఒంటిమిట్ట కళ్యాణం పౌర్ణమి. సీతాదేవి వేదమాత. ఆవిడ అయోనిజ. సీతామాత వేదమాతగా ఉన్నప్పుడు మునిపత్నులు ఆమెను రావణుని యొక్క చేష్టలకు విసిగి మొరపెట్టుకున్నారు. అప్పుడు సీతామాత తాను భూలోకంలో అవతరించి దుష్ట శిక్షణ చేస్తానని వారికి మాట ఇచ్చి జనక మహారాజు పుత్రిగా అవతరించింది. సీతాయ కారుణ్యరూపయ అంటారు. అమ్మ లంకలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలు ఆమెను అనేక బాధలకు గురి చేశారు. రావణుని మాటపై వారు ఒకానొక సందర్భంలో ఆమెను భక్షించడానికి కూడా పూనుకున్నారు. అప్పుడు త్రిజట అని ఒక వృద్ధురాలైన రాక్షసి వణుకుతూ వచ్చి వారికి సీతారాముల గొప్పతనం చెప్పి తింటే తనను తినమని వారికి చెప్పింది. అటువంటి రాక్షస స్త్రీలను కూడా సీతామాత రాముడు లంకపై దండెత్తినప్పుడు వారిని క్షమించి కరుణ చూపమని కోరింది. సీతామాతయే శ్రీ మహాలక్ష్మి. దేవదానవులు క్షీరసాగర మదమును వధించినప్పుడు దాని నుండి ఉద్భవించిన కల్పవృక్షం, కామధేనువు, ధన్వంతరి, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించాయి. ఆ విధంగా చంద్రుడు లక్ష్మీ సహోదరుడు అయ్యాడు. చంద్రుడు ఆహ్లాదం కలిగిస్తాడు. ఆ విధంగానే లక్ష్మీదేవికి ఆహ్లాద జనన్యైన లక్ష్మీ అష్టోత్తరంలో ఉంటుంది. వస్తు సమృద్ధియే లక్ష్మి. ఏ ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట్లో ఆహ్లాదం ఉంటుంది. అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవం అంటే నృత్యం చేస్తుంది. పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాం. ఆ రోజు షోడశ కళలతో నిండుగా చంద్రుడు కనిపిస్తాడు. అందుకే చంద్రుడు తన సోదరి అయిన లక్ష్మీ స్వరూపిణి అయిన సీతామాతను వారిని కోరాడు. నేను ఉదయం చూడలేను నీ వివాహాన్ని అనగా ఒంటిమిట్టలో పౌర్ణమి నాడు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. చంద్రుడు చూసే విధంగా ఒంటిమిట్టలో కానీ భద్రాచలంలో కానీ ఆంజనేయ స్వామి కనపడడు. రామదాసు కూడా తన పాటలలో ఎక్కడ ఆంజనేయ స్వామి ప్రస్తావన చేయలేదు. కారణం సీతమ్మను రావణుడు అపహరించిన తరువాత సీతాన్వేషణ సమయంలో ఋష్యమూక పర్వతం వద్ద సుగ్రీవుని ఆంజనేయ స్వామితో రామలక్ష్మణులకు సమాగమం జరిగింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.